ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యమే కాదు, మన చుట్టుపక్కల వారు ఆరోగ్యంగా బాగున్నప్పుడే సమాజం బాగుంటుందని బిగ్ టీవీ భావించింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు వారి ఆరోగ్యాలపై అవగాహన కల్పిస్తోంది. వికారాబాద్ మండలం సిద్ధలూరులో శారదా హాస్పిటల్ సహకారంతో బిగ్ టీవీ మెడికల్ క్యాంపు నిర్వహణ జరిగింది. ఈ అవకాశాన్ని స్థానికులు వినియోగించుకున్నారు. వైద్యులు వారికి మెడికల్ టెస్టులు చేసి మెడిసిన్ ఇచ్చారు. మెడికల్ టెస్టుల నిర్వహణపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, వికారాబాద్లోని సిద్ధలూరు వద్ద బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ ఏ విధంగా కొనసాగుతుంది? అలాగే ప్రజల తాకిడి ఏ విధంగా ఉంది? రాధిక, పల్లెటూరైనా పట్టణమైనా ప్రాంతం ఏదైనా ఒక అడుగు ముందడుగు వేసింది బిగ్ టీవీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ. ఎక్కడైతే వైద్యం నోచుకున్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతాలకే బిగ్ టీవీ వెళ్ళి హాస్పిటల్ ఆధ్వర్యాల్లో ఈ ఉచిత మెగా క్యాంపులు నిర్వహించడంతో విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే 200కి పైగానే మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పట్టణాల్లోనూ చిన్న చిన్న ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం వల్ల విశేష స్పందన వస్తుంది. వైద్యానికి నోచుకున్నటువంటి వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తే ఓపీ 200 నుంచి 500 వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఫ్రీగా కంటి పరీక్షలతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్లోని సిద్ధలూరు ప్రాంతంలో, ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతము, ఉదయం లేస్తే వాళ్ళ కూలి పనులకు వెళ్తూ 100 నుంచి 150 రూపాయలు మాత్రమే సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఆరోగ్యానికి వేల రూపాయలు ఖర్చు చేయాలి అని అంటే సంపాదించినటువంటి డబ్బులు సంపాదించక చాలా మంది వైద్యానికి దూరంగా ఉంటూ అనారోగ్య పాలవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు బిగ్ టీవీ సారథ్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది? చెక్ చేయించుకున్నారా? చేసుకున్నామమ్మా. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏమేం చెకప్స్ చేశారు? మీకు షుగరు, నొప్పులకు అన్ని చెకప్ చేశారు. డాక్టర్స్ బాగా చూస్తున్నారా? బాగా చూస్తున్నాం మేడం. ఎలా అనిపిస్తుంది? మీ ఊర్లో ఆనందం అనిపిస్తుంది. మాతో డబ్బులు లేవు, డబ్బులు లేక కొట్టిగా ఫ్రీ చేస్తున్నాను ఆనందం. పోనీక విధాకం లేక డబ్బులు లేక ఇది చేస్తున్నా అంటే హ్యాపీ ఉన్నాం. చెప్పమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలంటే 1000 నుంచి 2000 ఖర్చు అయింది. ఈరోజు మీ ఇంటి దగ్గరికే మీ ఊరికి వచ్చి ఇలా క్యాంప్ పెట్టడం ఎలా ఉంది? మంచిగా ఉందమ్మా. ఏం చెప్పారు డాక్టర్స్ మీకు? నాకు షుగర్ చెప్పింది. టాబ్లెట్స్ అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే 100 నుంచి 200 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కువ ఖర్చుతో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇలా నిర్వహించడం హ్యాపీగా ఉందని చెప్తున్నారు. తాత, చూయించుకున్నావా? చూపించుకున్నా. షుగరు, బీపీ టెస్ట్ చేశారు. ఇంకా గోళీలు ఇట్లా డాక్టర్ తానికి పోతే చెక్ చేయించుకున్నారా? చేసుకున్నాము. ఎలా అనిపిస్తుంది క్యాంప్ మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా పెట్టారా మీ ఊర్లో ఇట్లా ఫ్రీగా? ఎవరైనా పెట్టలే. డాక్టర్స్ తో మాట్లాడారా అమ్మా మీరు? మాట్లాడలే మేడం. రాయించారా? చిట్టి రాయించారా? చిట్టి రాయించిన, షుగర్ టెస్ట్ చేసిండ్రు, బీపీ చెకప్ చేసిండ్రు. ఎంత ఉంది షుగర్? ఎంత ఉందని చెప్పారు? నార్మల్ ఉన్నది. నార్మల్ ఉందా? ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించుకున్నారా బయట? చేయించుకోవాలి మేడం. ఎందుకని? ఎందుకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు? వెళ్ళలేము, ఇక డబ్బులు లేక ఇబ్బంది పడుకోము. ఈ ఆడికి పోయినప్పుడల్లా 2000 తీసుకొని పోవాలి. ఈ ఆడుంటాయి మాకు 150 రూపాయల కూలితో మాకు ఇబ్బందితో మేము పోలేము. ఇక ఇంట్లోనే చూపించుకుంటాం. ఆడ గడ్డకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్లో చూపించుకుంటాము, వస్తాము. ఇక ఎంత ఇబ్బంది పడ్డా కానీ గట్లనే పోతున్నది, గట్లనే గుజరానిస్తున్నది. ఇక అట్లా మేడం. వీళ్ళు బయటికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మేము ఎప్పుడు కూడా చేయించుకోవడం లేదు. ఇక్కడ ఈరోజు ఉచితంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. బీపీ, షుగర్తో పాటు అన్ని రకాల టెస్టులు చేయడం వల్ల భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సుజాత.